ఫ్యాక్ట్ నెంబర్ 1. చీమలు మరియు చీడపురుగులను తినడానికి సాధారణంగా తెలిసిన వెర్మిలాన్ అంటే వామ్ నాలుక అని అర్థం. 4 క్షీరజాతులకు ఒక్క టెర్మిట్స్ అనేది ఒక సాధారణ పేరు. యాంటీటస్లు ఏంటంటే జంతువులు వాటికి దంతాలు లేవు, కానీ వాటి పొడవాటి నాలుకలు ప్రతిరోజు అవి మింగే 35,000 చీమలు మరియు టెర్మిట్స్లను ల్యాపప్ చేయడానికి సరిపోతాయి. వాటికి వినికిడి ఇంకా దృష్టిని తగ్గించే ఉండవచ్చు, కానీ అవి బాగా అభివృద్ధి చెందిన వాసన కలిగి ఉంటారు. యాంటీటస్లకు వాటి పొడవైన ఇరుకైన పుర్రెలు అంటే స్కల్స్ ఉంటాయి. చాలా సన్నని దవడలు మరియు దంతాలు లేవు, కానీ చీడపురుగుల పుట్టలను తెరిచేందుకు చెట్ల ట్రీ ట్రంక్స్ల బెదురును చింపివేయడానికి వాటి అపారమైన ముందు పంజలను ఉపయోగించడం ద్వారా వాటి ఆహారం తీసుకుంటారు. ఆపై లోపల ఉన్న కీటకాలను పట్టుకోవడానికి వాటి పొడవైన జిగట నాలుకలను అమలు చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆక్టోపస్ కి ఎన్ని హృదయాలు ఉన్నాయి? ఆక్టోపస్ కి 8 చేతులకు చిన్నంగా 3 హృదయాలు ఉన్నాయని తేలింది. అంటే ఆక్టోపస్ లాంటి కొన్ని వారి బంధువులకి ఎంత వాళ్ళకి కూడా సేమ్ వరిస్తుందట. అంటే ఎక్స్ స్క్వాడ్ కటిల్ ఫిష్ లాంటివి. ఆక్టోపస్ లో అతిపెద్ద గుండె దైహిక గుండె, దట్ మీన్ సిస్టమిక్ ఆర్ట్ అన్నమాట. ఇది మాలస్క్ శరీరం మధ్యలో ఉంటుంది. ఇది శరీరం చుట్టూ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపుతుంది, కానీ గిల్స్ కాదు. ఇది 3 హృదయాలతో అతిపెద్ద మరియు అత్యంత కండరముని కలిగి ఉంటుంది. మిగిలిన 2 హృదయాలను బ్రాంచల్ హార్ట్స్ అని పిలుస్తారు. వీటిలో ప్రతి ఒక్కటి ఆక్టోపస్ యొక్క 2 గిల్స్లలో ఒకదానితో జత చేయబడి ఉంటుంది, కాబట్టి వాటిని తరచుగా గిల్ హార్ట్స్ అని పిలుస్తారు. ప్రతి బ్రాంచల్ హార్ట్స్ యొక్క పని ఏంటంటే అది జత చేయబడిన గిల్ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం. ఈ హృదయాలు చిన్నవి మరియు ముఖ్యంగా బలంగా ఉండవు, కాబట్టి ఆక్టోపస్కు 3 హృదయాలు ఎందుకు అవసరం అనే మాటకి వస్తే, మానవులకు మరియు ఇతర మ్యామల్స్ తక్కువ రక్తపోటు సమస్యను పరిష్కరించడానికి వారి హృదయాలలో 4 గదులు అంటే 4 ఛాంబర్స్ లాంటివి అవసరం అవుతాయి. కానీ జంతువులకు తమ శరీరం అంతా రక్తాన్ని అందించడానికి తగినంత రక్తపోటు అవసరం అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సముద్రంలో తీవ్రమైన వేడిగాలులు 2013లో ద బాల్బ్ అని పిలువబడే ఒక భయంకరమైన సముద్రపు వేడి అలస్కా తీరంలో అభివృద్ధి చెందింది మరియు నార్త్ అమెరికా పెసిఫిక్ కోస్ట్ ని వెంబడి నార్త్ మెక్సికో వరకు విస్తరించింది. ఇది ఎవరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలం కొనసాగింది. మత్స్య సంపదను నాశనం చేస్తుంది అని విషపూరిత ఆల్గా బ్లూమ్స్ లను ప్రేరేపిస్తుంది. కెల్ప్ అడవులను కలవరపెడుతుంది మరియు సముద్రపు పక్షులకు ఆహారం దొరకదు. ముందుగా ప్రత్యేక నీటి అడుగున రోబోట్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు హీట్ వేవ్లను కనుగొన్నారు. ఇప్పుడు యుఎస్ నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA పరిశోధకుల నేత్రవనంలోని కొత్త మోడలింగ్ సముద్రపు హీట్ వేవ్లను సముద్రపు ఉపరితలం అంతటా అలలు చేసే హీట్ వేవ్లతో పాటు కొన్నిసార్లు నీటి అడుగున లోతుగా విప్పగలవని చూపిస్తుంది. ఈ హీట్ వేవ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థ మరియు సముద్ర జీవాలపై ప్రభావం చూపుతాయి. ఇది 400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను చేరుకోగలదు. ఈ హీట్ వేవ్స్లను హైడ్రోథర్మల్ వెంట్స్ అని పిలువబడే సహజ ఫినామినన్ వల్ల ఏర్పడతాయి. కానీ కొత్త విశ్లేషణ ఏం చెప్తుందంటే, ఇవి సముద్రపు హీట్ వేవ్స్లను అని పిలువబడే సముద్ర ఉపరితలం వద్ద హాట్ స్పెల్స్ కంటే ఎక్కువ తీవ్రంగా మరియు ఎక్కువ కాలం ఉంటాయి. అయినప్పటికీ ఇది తీరం నుండి తీరానికి మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒరిజిన్స్ ఆఫ్ రైబాన్. రైబాన్ అనేది 1937లో అమెరికన్ కంపెనీ బాష్ అండ్ లాంబ్ చేత స్థాపించబడిన సన్ గ్లాసెస్ మరియు కళ్ళద్దాల బ్రాండ్. కానీ ఈ బ్రాండ్ దాన్ని వేఫేరియర్ అండ్ ఏవియేటర్ లెన్స్ల సన్ గ్లాస్కు ప్రసిద్ధి చెందింది. 1929లో యుఎస్ ఆర్మీ ఎయిర్ క్రాప్స్ కర్నల్ జాన్ హే మ్యాక్రడీ న్యూయార్క్కు చెందిన రాచెస్టర్ ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీదారి అయిన బాష్ ఇంకా ల్యాంప్తో కలిసి ఏవియేషన్ సన్ గ్లాస్ను రూపొందించారు. ఇది పైలట్ల యొక్క తీవ్రమైన నీలం మరియు తెలుపు రంగుల వల్ల కలిగే డిస్ట్రాక్షన్ని తగ్గిస్తుంది. ఆకాశం ప్రత్యేకించి పైలట్ల గగుల్స్ పొగమంచుని ఎలా పెరుగుతాయనే దాని గురించి మ్యాక్రడీ ఆందోళన చెందాడు.
అసలు కారణం ఏంటంటే ఇది ఎత్తైన ప్రదేశాలలో దృశ్యమానతను బాగా తగ్గిస్తుంది. కానీ ఇది 1936లో రూపొందించబడిన యాంటీ గ్లేర్గా పిలువబడే ప్రోటోటైప్లో ప్లాస్టిక్ ఫ్రేమ్లు మరియు గ్రీన్ లెన్సులు ఉన్నాయి. ఇవి దృష్టిని అస్పష్టం చేయకుండా కంటిని కత్తిరించగలవు. ఇది 1938లో ఇంపాక్ట్ రెసిస్టెంట్ లెన్సులను కూడా జోడించారు. అప్పుడు మరుసటి సంవత్సరం సన్ గ్లాసెస్ మెటల్ ఫ్రేమ్లతో రీడిజైన్ చేయబడ్డాయి మరియు రైపాన్ హైవేటర్గా పేటెంట్ పొందాయి. గ్లాసెస్లో కాలిక్రోమ్ లెన్సులు బ్లూ లైట్ను ఫిల్టర్ చేయడం ద్వారా వివరాలను పదును పెట్టడానికి మరియు పొగమంచును తగ్గించడానికి రూపొందించబడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మొట్టమొదటి ఫ్లోటింగ్ థియేటర్ ఉందని ఎవరికైనా తెలుసా? భారతదేశ స్వర్గం అని పిలువబడే కాశ్మీర్లోని దాల్ లేక్ ఏషియాలో మొట్టమొదటి ఫ్లోటింగ్ థియేటర్ నిర్మించబడింది. ఇది పర్యాటక శాఖ సహకారంతో కాశ్మీర్లోని ఒక ప్రైవేట్ థియేటర్ గ్రూప్ దీన్ని తయారు చేసింది. బాలీవుడ్ యాక్టర్ షమి కపూర్ ఇంకా యాక్ట్రెస్ షర్మిలా ఠాగూర్ల కాశ్మీర్ కి ఖాళీ అనే సినిమా మొదట ఈ ఫ్లోటింగ్ థియేటర్లో ఆడబడింది. దీంతో పర్యాటకానికి ముప్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.